హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 35. కాసేపటికి శ్రద్ధ ఎలా ఉంది ఫాదర్ అని అడిగింది నెమ్మదిగా. బాగానే ఉంది. కానీ నీ మీద కాస్త బెంగ పెట్టుకుంది. ఎప్పటినుంచో బ్రతిమలాడుతుంటే ఇందాకే కాస్త తిని పడుకుంది అన్నారు ఆయన. రేపు మాట్లాడతాను అంటూ పెట్టేసింది ఆద్య. జాన్ ఉన్నాడన్న సంగతి పూర్తిగా మర్చిపోయింది తను. ఇక అలా నిలబడి మాట్లాడి వెనక్కి తిరిగేసరికి అక్కడున్న అతన్ని చూసి గుర్తొచ్చింది తనకి. జాన్, నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది తను. అతను ఏ విషయం చెప్పడానికి ఎదురు చూశాడో మార్నింగ్ నుండి. ఆద్య అలా అడగగానే చేతి నుండి ఒక స్వీట్ బాక్స్ తీసి, మ్యామ్ టుడే ఇస్ మై బర్త్డే అన్నాడు ఆమెకు అందిస్తూ. హో, హ్యాపీ బర్త్డే అంటూ స్వీట్ తీసుకుంది. అంతలోనే అందరికీ ఇవ్వలేదా ఇంకాని, బాక్స్ ఫుల్గానే ఉంది అని అడిగింది ఆశ్చర్యంగా. లేదు మ్యామ్, మీకు ఇచ్చాక అందరికీ ఇద్దామని ఆగాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. అయితే అయితే ఆ మాటని సీరియస్‌గా తీసుకోలేదు ఆద్య. ఆట పట్టించినట్టుగా అన్నాడు అనుకుంది. స్టాప్ జోకింగ్ అని నార్మల్‌గా చెప్పేసి చేతిలో ఫైల్ తీసుకుని ఆకాష్ క్యాబిన్ వైపుగా కదిలింది. సమాధానం చెప్పేంత గ్యాప్ కూడా ఆమె ఇవ్వకపోవటం వలన ఆ బాక్స్‌ని అలానే పట్టుకుని ఆద్య వెనకాలే నడిచాడు జాన్. ఆద్య ఆమె వెనకే జాన్ రావటాన్ని చూశారు ఆకాష్, రుచిత. మై కమిన్ అని అంటున్న ఆమె గొంతుతో జాన్ గొంతు కలిపేసరికి అప్పుడు గమనించింది అతను ఆమె వెనకాలే వచ్చాడు అని. కమిన్ అని అన్నాడు ఆకాష్ చేస్తున్న పని మధ్యలోనే ఆపేసి, వాళ్ళ వంక కనుబొమ్మలు ఎగరేసి చూస్తూ. ఇక ప్రెజెంటేషన్ ఫైల్ ఇమ్మన్నారు కదా అంటూ అతనికి అందించే ప్రయత్నం చేసింది. అక్కడ పెట్టు అన్నట్లుగా టేబుల్ వంక చూపించి సైగ చేశాడు ఆకాష్. ఆమె అక్కడ పెట్టబోతూ ఉండగానే, స్వీట్ తీసుకోండి సార్, టుడే ఈజ్ మై బర్త్డే అని నవ్వుతూ చెప్పాడు జాన్. ఓ, హ్యాపీ బర్త్డే అంటూ స్వీట్ తీసుకున్నాడు ఆకాష్. ఆ వెంటనే రుచితకు కూడా ఇచ్చాడు. ఇక ఆమె కూడా విష్ చేసింది. అదేంటి జాన్, ఉదయం నుండి ఎవరికీ చెప్పలేదు బర్త్డే అని అడిగింది వింతగా రుచిత. ఆ మాటలు ఆద్య చెవిన పడ్డాయి. ఇందాక జాన్ ఊరికే అనలేదని అర్థమయ్యింది ఆమెకి. అది మార్నింగ్ స్వీట్ బాక్స్ తీసుకురాలేదు, ఇందాకే తెచ్చాను. సో సో అని అన్నాడు జాన్. అతను వెళ్ళిపోతూ ఉండగా, అదేంటి మీ మేడంకి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు అని అన్నాడు ఆకాష్. ఒక్కసారిగా వేస్తున్న అడుగుని ఆపేశాడు జాన్. ఆద్యకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు. నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆకాష్ స్వభావం బాగా తెలిసి ఉండటం వలన, పైగా జాన్ నిజంగానే ఆమెకు ప్రాముఖ్యం ఇచ్చి ఉండడంతో ఎలా స్పందించాలో తెలియలేదు ఆద్యకి. జాన్ నెమ్మదిగా ఆమె వైపుకు తిరిగి, మ్యామ్ స్వీట్ అని అన్నాడు కాస్త తడబడుతూ. అతని మాటతో వెనక్కి తిరిగి స్వీట్ తీసుకుంది ఆమె కాస్త మొహమాటంగానే. విష్ చేస్తే ఏమీ అరుగుపోవు అని అన్నాడు ఆకాష్. ఆద్యకి అక్కడ జరిగేదేదీ నచ్చలేదు. అది నా ఇష్టం అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. గాఢంగా ఊపిరి వదిలి ఈవిడింతే అన్నట్లుగా అసహనంగా తల తిప్పాడు. ఆమె వెనుకే వెళ్ళిపోయాడు జాన్. అతన్ని ఆపి, మేడం గారి కోపం పక్కన పెట్టి ఈ ఫైల్ వెంటనే కాపీ పేస్ట్ చేసి నాకు మెయిల్ చేయమని చెప్పు అంటూ మరో ఫైల్ తీసి జాన్ చేతిలో పెట్టాడు ఆకాష్. నెమ్మదిగా వెళ్ళాడు జాన్. ఆద్య ప్రవర్తన చూసి అతనికి కాస్త భయమేసింది. లోపలికి వెళ్ళి కుర్చీలో వెనక్కి ఒరిగి 2 క్షణాలు కళ్ళు మూసుకుంది. జాన్ లోపలికి వచ్చాడు. నాకు ఫస్ట్ ఇవ్వమని చెప్పానా నేను నీకు అని అడిగింది సీరియస్గా. కానీ కోపం లేదు ఆ మాటలో. మీకు కోపం వచ్చి ఉంటే సారీ మేడం, బట్ నన్ను క్షమించండి. కానీ నేను మీకే ముందు ఇవ్వాలి అనుకున్నాను. మీ నుండే మొదటి శుభాకాంక్షలు పొందాలి అనుకున్నాను అని అన్నాడు కాస్త బాధగానే జాన్. లుక్ జాన్, నో నీడ్ ప్లీజ్. చూడు జాన్, నాకు అవసరం లేదు. నాకు మీరు మొదటగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నా నుండి ఫస్ట్ విషెస్ పొందాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ పని మీరు చూసుకోండి చాలు అని అంది ఆద్య ప్రశాంతంగానే. మ్యామ్, ఐ హ్యావ్ ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యామ్. నాకు కూడా ఆత్మాభిమానం ఉంది. బట్ మీరంటే నాకు గౌరవం, అభిమానం, ప్రత్యేకమైన దృష్టి. ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి అభిమానాన్ని తిరస్కరిస్తూ ఎందుకు ఉండాలనుకుంటారో చెప్పండి అని అన్నాడు జాన్. ఇక గ్లాస్ నుండి ఆద్య, జాన్లు ఆకాష్కి క్లియర్గా కనిపిస్తున్నారు. అతని మాటలు ఒక్కసారిగా ఆమె ఆమె మాటల్లాగానే వినిపించాయి. ఒకప్పుడు ఎవరు అభిమానించినా, ప్రేమించినా ఎంతో సంతోషించేది. కానీ ఇప్పుడు ఎవరు ఆమెను ఆరాధించినా ఏదో తెలియని కంపనం. ఇంకా గాఢంగా ఊపిరి వదిలి కళ్ళు మూసుకుంది. మ్యామ్ ఆర్ యూ ఓకే అని అడిగాడు కంగారుగా.
అని ముభావంగానే చెప్పింది తను. సారీ మ్యామ్, మీరు గనక తప్పుగా ఫీల్ అయి ఉంటే అని అన్నాడు బాధపడుతూ. కళ్ళు తెరిచింది ఆద్య. పక్కకు చూసింది. ఆకాష్ పని చేసుకుంటున్నాడు. జాన్ అనవసరంగా నాకు ప్రయారిటీ ఇచ్చి బాస్తో తిట్లు తినొద్దు. ఆకాష్ సార్కి నువ్వు నాకు ఫస్ట్ ఇచ్చావని తెలిస్తే ఏం చేస్తాడో అతనికే తెలీదు అని అంది ఆకాష్ వంక చూస్తూ ఆద్య. పర్లేదు మేడం, అది నా ఫేవర్, నా ఫీలింగ్స్. ఆయన ఎలా కంట్రోల్ చేయగలరు అని అన్నాడు. ఇంకా ఆద్య ఏం మాట్లాడలేదు. దాంతో మ్యామ్ సారీ, ఫైల్ని మెయిల్ చేయమని చెప్పారు అంటూ ఆ ఫైల్ ఆమె చేతికిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జాన్. ఆ ఫైల్ తీసుకుని పని మొదలుపెట్టింది ఆద్య. ఇక అలా 2 గంటల్లోనే పనంతా పూర్తి చేసింది ఆద్య. తన కుర్చీలో వెనక్కి ఒరిగింది. మళ్ళీ ఆ ఫైల్ అతనికిచ్చి రావటం కోసం లేవబోతూ అటువైపుగా చూసింది. అప్పుడే రుచిత ఆకాష్ చేతికి వాటర్ ఇవ్వబోయి అనుకోకుండా కాస్త మీద పడేసరికి సారీ సార్, సారీ అంటూ అతని ఛాతీ మొత్తం కంగారుగా తుడిచింది. అది ఆద్య కంటపడింది. రుచిత అతని వంక చూస్తున్న చూపుని చూసేసరికి ఆ రోజు అపర్ణ అన్న మాటలు గుర్తొచ్చాయి. హ్యాండ్సమ్ ఫేస్, హైట్, యాటిట్యూడ్, బాడీ. ఆ మాటలు గుర్తుకు రాగానే గాఢంగా ఓ నిట్టూర్పు విడిచింది. కేవలం తెల్లతోలు, ఎత్తు, దృఢమైన శరీరానికి పడిపోవడం ఇంకెప్పుడు మానేస్తారో ఈ అమ్మాయిలు అని మనసులోనే అనుకుని అతని క్యాబిన్ వైపుగా నడిచింది. డోర్ దగ్గర నిలబడి గొంతు సరిచేసుకుంటూ మై కమిన్ అని అంది కిందకి చూస్తూ. ఇక ఆమె మాటతో ఇద్దరూ కాస్త సర్దుకున్నారు. కమిన్ అని అన్నాడు ఆకాష్ గంభీరమైన గొంతుతో. లోపలికొచ్చి ఫైల్ అని అంది అతనికి అందిస్తూ. అది తీసుకున్నాడు ఆకాష్. మీకు మెయిల్ చేశాను, చెక్ చేసుకోండి అని అంది. రుషిత నువ్వెళ్ళు అని అన్నాడు అతను. ఆమెతో పాటే ఆద్య వెళ్తూ ఉంటే నిన్ను వెళ్ళమనలేదు అని అన్నాడు. దాంతో గాఢంగా ఊపిరి వదిలి అక్కడే నిలబడింది ఆద్య. రుచిత వెళ్ళిపోగానే సిస్టంలో మెయిల్ తెరిచాడు. ఆ ఫైల్ని, మెయిల్ని భూతద్దంలో వెతికినట్లు వెతికాడు. ఆద్య చిరాగ్గా చూస్తూ నిలబడింది. కాసేపటికి హేయ్, కాపీ పేస్ట్ చేయమంటే నీ సొంత తెలివి వాడుతున్నావేంటి? ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, కామా కాదు అన్నాడు అటుగా చూపిస్తూ. అతను కాస్త కూడా వెనక్కి జరగలేదు. దాంతో సిస్టంలో చూసేందుకు ఆద్య కాస్త ముందుకు వంగడంతో ఆకాష్ ముఖానికి దగ్గరగా ఉంది ఆమె ముఖం ఇప్పుడు. ఒకరి పర్ఫ్యూమ్ ఒకరికి తెలుస్తున్నాయి. కానీ ఇద్దరు కూడా పని మీదే దృష్టి పెట్టారు. నేను ఫుల్ స్టాప్ నొక్కాను అని అంది ఆమె. అబ్బా, అయితే కీబోర్డు దానికి అదే కామా పెట్టిందంటావా అని అన్నాడు చిరాగ్గా చూస్తూ. ఏమో అని అంది ఆమె కోపంగా. ఆకాష్కి కోపం వచ్చింది. అంటే నువ్వంతా తప్పు తప్పుగా చేస్తే మళ్ళీ దాన్ని నేను కరెక్ట్ చేసుకోవాలా? పోయి మర్యాదగా మళ్ళీ పేస్ట్ చేసి కరెక్ట్గా ఉంటేనే మెయిల్ చేయి అని గద్దించాడు. ఆద్యకి ఇంకా పిచ్చ కోపం వచ్చింది. కావాలని ఇలా తప్పులు వెతకడం నీకు తెలిసినట్టు కావాలని తప్పులు రాయటం నాకు తెలీదు. ఒక కామా పులి స్టాప్లకి ఇంత రెచ్చిపోతున్నావని అంది వెళ్ళబోతూ. ఆద్య అంటున్న మాటలన్నిటికీ బిగబెట్టి విన్నాడు ఆకాష్. ఇక వెంటనే లేచి ఆమెకి ఎదురుగా నిలబడ్డాడు. తలెత్తి చూసింది తను. ఎన్నిసార్లు చెప్పాలే నీకు నాకెదురు మాట్లాడొద్దని అని అన్నాడు పొల్లు కొరుకుతూ. ఏమీ భయపడలేదు తను. నీకెన్నిసార్లు చెప్పాలి నా దారికి అడ్డుగా నిలబడొద్దని అని అంది ఉరిమి చూస్తూ. అతన్ని తోసేయడానికి ప్రయత్నించింది. సుకుమారంగా అతన్ని తాకిన ఆమె చేతిని అక్కడే ఆపాడు. వెంటనే వదిలించుకుంది ఆద్య. తప్పుకో, నేను వెళ్ళాలి అంది కోపంగా. వెళ్ళు అని అన్నాడు అలాగే అడ్డంగా నిలబడి. అతన్ని జరపలేక అతన్ని తప్పుకుని పోయేందుకు పక్కకు జరిగింది. వెంటనే ఆమె ముందుకు జరిగాడు. మళ్ళీ ఇటు పక్కకు జరిగింది. మళ్ళీ ఆమె ముందుకు నిలబడ్డాడు. ఇక ఆమె కోపిక నశించింది. తప్పుకోమంటే అడ్డంగా నిలబడతావు అని కొరకొరా చూస్తూ అంది. నా మీద నువ్వు ఎంత అరిస్తే అంత అనుభవించాల్సి ఉంటుంది అని అన్నాడు ఆమె మీదకొస్తూ. ఆద్య కోపం రెట్టింపయ్యింది. పిచ్చి పిచ్చి రీజన్స్తో మళ్ళీ మళ్ళీ చేయించి టార్చర్ చెయ్యాలి అనుకుంటే నీలాంటి వాళ్ళతో ఇంకెలా మాట్లాడతాను అంటూ ఆమె అతని మీదకు వెళ్ళిపోయింది. ఆకాష్ 2 అడుగులు వెనక్కి వేసి ఆ మాటలతో పొల్లు కొరుకుతూ ఎంత ధైర్యం ఉంటేనే నాతోనే ఇలా మాట్లాడతావే అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆమె చేతిని పట్టుకుని వెనక్కి లాగి వీపుకి వాలేలా విరిచి పట్టుకున్నాడు. ఆద్యకి నొప్పితో పాటు కోపం కూడా పెరిగింది. వదులు అంది గింజుకుంటూ. సారీ చెప్పు, వదులుతాను అన్నాడు ఆకాష్. అతను మరింతగా లాగుతూ. తప్పు చేయకుండా సారీ చెప్పే అలవాటు నాకు లేదు అని అంది ఆమె దృఢంగా.
ఓ అలానా అంటూ చేతిని మరింతగా వెనక్కి లాగాడు. అమ్మా అంటూ అరిచింది ఆద్య. చెప్తావా లేదా అన్నాడు అతను. ఇంకా భరించడం తన వల్ల కాక తన తలని బలంగా వెనక్కి అంది. దాంతో ఆద్య తల ఆకాష్ గెడ్డానికి తాకగా నొప్పి పెట్టడంతో క్షణం పాటు పట్టు వదిలాడు. అదే అదునుగా ముందుకు తిరిగింది తను. కానీ ఇప్పటికీ ఆమె చెయ్యి అతని చేతిలోనే ఉంది. లాక్కునేందుకు ప్రయత్నించింది కానీ ఆమె వల్ల అవలేదు. ఆకాష్ మరో చేత్తో గెడ్డాన్ని ఒతుక్కుంటూ అబ్బా దెయ్యం ఎంత బలంగా తగిలావే అని పొల్లు కొరుకుతూ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఆమె ఎదురుగానే ఉండటం వలన ఇంతకు ముందంతలా నొప్పి పెట్టట్లేదు తనకి. ఏ వే అనొద్దన్నానా, వదలరా అని అంది గించుకుంటూ. నన్ను రా అంటావా అంటూ ఆమెని దగ్గరికి లాగాడు. అలా లాగేసరికి బలంగా అతన్ని తాకడమే కాకుండా అతని పెదాల మీద ఆమె పెదాలు చేరాయి. దాంతో పూర్తిగా బ్యాలెన్స్ తప్పింది ఆద్య. ఆమెని అప్పటికే దగ్గరికి లాగి ఉండడంతో పడుతుందని అతను ఊహించలేదు. వెనక్కి పడిపోబోతూ ఆమె చెయ్యి అతని చేతిలో ఉండటం వలన పడకుండా అతని చేతిని పట్టుకుంది తను. దాంతో ఆమె కింద పడటం, ఆకాష్ ఆమె పైన పడటం, ముఖాలు అభిముఖంగా ఉండటం వలన ఇద్దరి తడి పెదవులు ఒక్కటిగా కలవటం ఒకేసారి జరిగాయి. ఆద్య పెదవులకు అతని పెదవులు తాకగానే ఒక్కసారిగా ఆకాష్ కళ్ళు పెద్దవయ్యాయి. ఆద్య పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇద్దరి గుండె వేగం పెరిగిపోయింది. కాసేపు లోకాన్ని మర్చిపోయారు. 2 క్షణాలు దాటినా ఆకాశం అతని పెదాలను ఆమె నుండి తీయలేదు. ఆద్యకి కదలడానికి వీల్లేదు. ఫోన్ మోగడంతో ఒక్కసారిగా తేరుకున్నారు ఇద్దరు. ఆద్యకి మాట్లాడడానికి కూడా వీలు లేకపోవడంతో అతని గుండెల మీద చెయ్యేసి కాస్త తోస్తూ అతని పెదాల నుండి బయటపడి ఛీ అని పైకిలే అని అంది. ఆమెని చూస్తూ చిచి అంటూ జగుప్చగా లేచి నిలబడ్డాడు ఆకాష్. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని 2 క్షణాల ముందు జరిగింది కళ్ళల్లో మెదలగా ఛీ అని ఒకేసారి అంటూ అదే రూమ్లో ఉన్న వాష్రూమ్కి పరిగెత్తారు. సింక్ దగ్గర ఆద్య నోరు పుకలించగా వెంటనే ఆమెను తోసి ఆకాష్ తన పెదవులను నీళ్లతో తడుపుకున్నాడు. ఇద్దరూ బయటకొచ్చారు. ఒకరినొకరు కోపంగా చూసుకుని ఏయ్ అంటూ ఒకేసారి చూపుడు వేలు పైకెత్తారు. ఒకరి వేలు వంక ఒకరు చూసి దాన్ని దించుతూ ఏంటిది అని అన్నాడు ఆకాష్. అది నేనడగాలి. మీద పడేటప్పుడు కాస్త ముందు వెనక్కి కాకుండా కావాలని అక్కడే ఎందుకు పడ్డావు? పెదవుల మీద ఎందుకు? అని అడిగాడు. చెప్పలేకపోయింది తను. హా నువ్వు పెద్ద మైసూర్ మహారాణివి. నీ లిప్స్ని తాకడానికి ట్రిక్స్ ప్లే చేయాలనుకున్నా. నువ్వు పొట్టిదానివి కాబట్టి నేను నీకు కాస్త దూరంలో ఉండి అనుకోకుండా పడేసరికి డైరెక్ట్గా అంటూ ఆపేశాడు ఆకాష్. ఏయ్ పొట్టి గిట్టి అని కోపంగా అంటూ క్షణం ఆగి గాఢంగా ఊపిరి వదిలి ఓకే లీవ్ ఇట్. ఇంకెప్పుడు నాకింత దగ్గరగా రాకు. ఏం మాట్లాడాలన్నా మినిమం 2 అడుగుల దూరం మెయింటైన్ చేయి. అర్థమైందా అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా వేగంగా తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన ఓ అరగంట తర్వాత వచ్చాడు జాన్. సార్ మిమ్మల్ని కిందకి రమ్మంటున్నారు మేడం, కార్ దగ్గర ఉన్నారు అన్నాడు వినయంగా. ఇంక హ్యాండ్ బ్యాగ్ ఫోన్ అన్నీ తీసుకుని కిందకెళ్ళింది. అప్పటికే ఆకాష్ లోపల కూర్చుని ఉన్నాడు. ఏ సెటైర్ వేయలేదు. కోపంగా ఏదీ అనలేదు. అలా అతను అనకపోవటానికి ఆమె పెద్దగా ఏమీ పట్టించుకోలేదు. ఎక్కి కూర్చుంది. అరగంటలో ఇంటికి చేరింది. ఇంక దిగేటప్పుడు షర్ట్ని నీట్గా ఉతికి ఇస్త్రీ చేసి ఇవ్వు, నీ దగ్గరే ఉంచుకోకు అని విసుగ్గా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆమె కూడా నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది. ఆకాష్ ఇంట్లోకి వెళ్ళగానే ఫోన్ మోగింది. ఇక కుక్ని కాఫీ చేసి ఉంచమని చెప్తూ వేగంగా అతని రూమ్కి వెళ్ళిపోయాడు. ఫోన్ బెడ్ మీద పడేసి ఫ్రెష్గా స్నానం చేసి టవల్తో వచ్చి బెడ్ మీద ఒరిగి ఫోన్ చూశాడు. వినయ్ నుండి 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్ చేశాడు. హాయ్ రా అన్నాడు ఆకాష్. హాయ్ రా అక్కి, ఎలా ఉన్నావు అని అడిగాడు ఉత్సాహంగా. గుడ్, నువ్వు అని అడిగాడు ఆకాష్ కాస్త అసహనంగానే. ఐఎమ్ ఆల్వేస్ సూపర్బ్. బై ఎలా సాగుతుంది నీ లవ్ స్టోరీ అని అడిగాడు మరింత ఉత్సాహంగా వినయ్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.